MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. రీసెంట్ గా ఒక స్టెప్ మర్చిపోయి వాన వల్లపదు. అది నిజంగా మర్చిపోవా? అది నిజంగానే మర్చిపోయా స్క్రిప్ట్. నేను యాక్చువల్లీ ఆ ప్రోమో చూసా. ప్రోమో చూసాక అరే ఎపిసోడ్ చూద్దాం అని అనుకుంటే ఏం చేసింది ఏం జరిగింది అని చూద్దాం అనుకుంటే, ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ నేను సూపర్ జూడీ చేసినప్పుడు నాకు అదే జరిగింది. ఇలాగెళ్ళి ఇలా నిలిచిపోయాను. నేను కదలలే, ఇంకా నాకు హనుమంతుడు ఇది కదా, నేను వెళ్ళి అలా నిలిచిపోయి ఉన్నాను. నాది ఏదో మేనేజ్ చేస్తా. ఇది జరగంగానే నీది స్టెప్ కదా, దొరికిపోయావు. అర్రే సారీ అది ఏం జరిగింది అసలు? అదే బేసిక్ గా డాన్స్ అంటేనే మనకు కొంచెం భయం చాలా. అక్కడ ఆల్మోస్ట్ అందరు డి టైటిల్ విన్నర్స్, వాళ్ళందరు పర్ఫార్మెన్స్ అయిపోయింది. లాస్ట్ పర్ఫార్మెన్స్ నాది. కాంపిటీషన్ లో ఫస్ట్ కాంపిటీషన్ నాది. సో వాళ్ళందరినీ చూసేసరికి నాకు టెన్షన్ అయిపోయింది. ఫస్ట్ చేస్తున్నా సడన్ గా బ్లాంక్ అయిపోయా. నేనేంటి మామూలుగా మన షోస్లలో ఏంటి వన్ మోర్ అంటే మళ్ళీ చేస్తాం ఫస్ట్ నుంచి. ఇది అట్లా ఉండదు. అది నాకు చెప్తూనే ఉన్నారు కానీ ఫస్ట్ కాంపిటీషన్ కదా, పెద్ద ఐడియా లేదు. వెళ్ళి సారీ వన్ మోర్ అరుస్తున్నా. నేను ఎవరు పట్టించుకోవట్లేదు, సాంగ్ ఆపలేదు. సరే అని చెప్పి నాకు అర్థమైపోయింది, ఓకే వీళ్ళు ఆపరు అని చెప్పి మళ్ళీ వెళ్ళి కంటిన్యూ చేశాను. ఏమన్నా మనకి డైరెక్టర్ తిట్టారా నీకు? ఏం తిట్టలేదు, బట్ నా ప్రొఫెషన్ అది కాదు కదా, నాది యాక్టింగ్ ఫీల్డ్. మీ ఇద్దరు రీల్స్ చేస్తారు కదా బానే. అది రీల్ 15 seconds రీల్ వేరు, 5 minutes డాన్స్ వేరు. రియాలిటీ షో కదా, సో ఆ డిఫరెన్స్ ఉండే. నువ్వు కూడా చేసావు కదా, నేనే వచ్చాను, మనమే వచ్చాం. నీదేమైంది? నీవెందుకు మంచి డాన్సర్, నువ్వెందుకు? బట్ డాన్స్ వచ్చు కొంచెం అంతే, చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేర్చుకోలేదు కానీ ఇదే హెల్త్ ఇష్యూ వల్ల లెఫ్ట్ అయిపోయావని చాలా ప్రాక్టీస్ చేసి లెగ్మెంట్ టేర్ అయ్యి మధ్యలో షోక్ ఫిట్ అయిపోయా. నువ్వే వదిలేసావు. అంశు క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోతాం, పాయింట్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ కౌన్ బనేగా కరోడ్పతి అదే కదా, 10 రూపాయల క్వశ్చన్. లైఫ్ లైన్లు అలాంటివి లేవా? స్టార్ మా మహిళ స్టూడెంట్ గా వచ్చి నేను కెమెరాలో చూడగానే జనాలందరూ ఇంప్రెస్ అయిపోయి దాని తర్వాత వెంటనే చెప్తున్నా 15 షోలు 16 షోలు డైరెక్ట్ గా టపా స్టూడెంట్ కెరియర్ స్టార్ట్ చేసావు. అలాగే ఇండస్ట్రీలోకి వచ్చేసావు. ఇదంతా నిజమైన స్టోరీ. అసలు ఏం జరిగింది అక్కడ నీకు ఆ స్టార్ స్టూడెంట్? అంటే నేను కాలేజ్ నుంచి ఏంటి హాలిడేస్ అప్పుడు ఊరికే షోకి వచ్చినప్పుడు సరే నేను నాకు మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే నేను కొడితే విన్నరే, అది టార్గెట్ ఉంటుంది. సో విన్నర్ అయ్యా 2 గిఫ్ట్స్ వచ్చాయి. సో గిఫ్ట్స్ నచ్చాయి నాకు. అంటే ఇట్లా రైస్ కుక్కర్, వాషింగ్ మిషన్ ఇలాంటి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చేవి. ఇప్పుడు సరే ఇవేదో బాగుంది కదా అని చెప్పి కంటిన్యూగా షోస్ అట్లా వెళ్ళడం. ఆ హాలిడేస్ అప్పుడు అన్ని ఛానల్స్ అన్ని కవర్ చేశా. వాళ్ళే పిలిచారా? ఒక షోకి వెళ్తే ఇంకా కామన్ గా ఉంటది కదా, అంటే కనెక్ట్ ఉంటది కదా, తెలిసిన వాళ్ళు అట్లా. సో అట్లా పిలిస్తే అన్ని షోస్కి వెళ్ళి అన్ని విన్నర్స్ వస్తుండే. అన్ని ఒక షీల్డ్ ఒక గిఫ్ట్, ఒక షీల్డ్ గిఫ్ట్. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఎదురుగా అన్ని స్టార్ మహిళ ఉంటాయి మొత్తం. అన్నిసార్లు వెళ్ళావా స్టార్ మహిళకి? 13 times వెళ్ళా. సీరియల్ లోకి వెళ్ళా, మళ్ళీ అటు నుంచి ఎలా కనెక్టివిటీ? అదే షోలో చూసి కాల్ చేశారు, ఆడిషన్ కి వెళ్ళాము, ఓకే అయిపోయింది. దాని తర్వాత ఇటు ఇండస్ట్రీలో ఎవరు లేరు నీకు? అస్సలు జీరో. మాకు అసలు యాక్టింగ్ అంటే పోయి అక్కడ నిల్చొని స్క్రిప్ట్ ఇచ్చారు, అది బట్టి పట్టేసాం, చెప్పేసాం, అయిపోయింది. దాని తర్వాత ఓకే మళ్ళీ ఒకసారి ఆడిషన్ రమ్మన్నారు, వెళ్ళాము, అయిపోయింది. యాంకర్ శ్రీప్రియ. ఓకే, కొత్తగా ఉంది వినడానికి. యాంకర్ అవుదాం అనుకున్నావు, సీరియల్స్ లోకి వచ్చావు. మధ్యలో చేసావు కదా, యాంకరింగ్ చేసావు కదా. ఫస్ట్ లో చేసా, సీరియల్స్ కి రాకముందు కొంచెం ట్రై చేసా. గుంటూరులో యాక్చువల్లీ రేడియో మిర్చి వాళ్ళ ప్రైవేట్ షోస్ అవి చేసేదాన్ని అనమాట. వచ్చిన తర్వాత స్టార్ మాలో ట్రై చేద్దాం అని చెప్పి చాలా ఆడిషన్స్ ఇచ్చాను. బట్ ఏదో ఒక చిన్న షోలో ఒక 3 యాంకర్స్ ఉంటే అందులో ఒక యాంకర్ గా కూర్చోబెట్టారు. అప్పుడు మనకు అంత టాలెంట్ లేదు కాబట్టి. ఎందుకు లేదు, మంచి టాలెంట్ ఉంది. కొంచెం భయం ఉంటది కదా కొత్తలో, మనకి ఏం తెలియని ప్రపంచం ఇది, కొంచెం బిక్కు. సో ఆ టైంలో ఉండే అలా. సో అది యాంకర్ గా అక్కడే ఆగిపోయి యాక్టర్ గా కొనసాగింది అనమాట. మళ్ళీ చేయాలనుకోలే ఎప్పుడు యాంకర్ చేయాలని అనుకున్నా, కాకపోతే నాకు తెలియని విషయం ఏంటంటే ఇటు యాంకరింగ్ ఇటు యాక్టింగ్ రెండు బ్యాలెన్స్ చేయొచ్చు, మల్టిపుల్ టాస్కింగ్ చేయొచ్చు అనే థాట్ నాకు అప్పుడు లేదు. సో కంప్లీట్ యాక్టింగ్ వచ్చా కాబట్టి యాంకరింగ్ అనేది పక్కన పెట్టేసా. బట్ ఇప్పుడు మంచి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ చేస్తా. కూర్చుంటా
దా, ఏ రోజు నిన్ను ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు కదా. చేసాడు, రవాణా చేసాడు. నీ కళ్ళు వల్ల నువ్వు ఇండస్ట్రీలో నీకు మంచి నేమ్ వచ్చి మంచి ఫేమ్ వచ్చింది, ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు అని అంటే యాక్సెప్ట్ చేస్తావా? ఓన్లీ కళ్ళు వల్ల అంటే నేను యాక్సెప్ట్ చేయను. నీ వల్ల లేదు, నీకే ఉన్నాయి కళ్ళు. ఐ మెంట్ టు సే వర్క్ రిలేటెడ్ కూడా ఉంటుంది కదా అని. అంటే జనాలు అట్రాక్ట్, నేను జనాల కోసం జనాలు అట్రాక్ట్ అయ్యి నీకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చింది నీ కళ్ళు. ఎందుకు సీరియల్స్ ఆపేసావు? సీరియల్స్ ఆపేయలేదు, గ్యాప్ వచ్చింది అంతే, ఇవ్వలేదు. అది రీజన్ ఉంటది కదా. రీజన్ ఏం లేదు, అంటే నువ్వని కాదు, నేను బేసిక్ గా మనం వింటూ ఉంటున్నా చూస్తూ ఉంటుంటున్నా ప్రతి ఒక్కరు వదిలేస్తున్నారు సీరియల్స్ ని. ప్రాబ్లం ఏంటంటే వదిలేయట్లేదు, మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీ తక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు బయట వేరే స్టేట్స్ నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ వస్తుంది. సో మన తెలుగు వాళ్ళకి తక్కువ వస్తుంది కాబట్టి ఎవరు చేయడానికి ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్ అయినా కూడా అంటే మెయిన్ ఉండేలా చూసుకుంటారు. సో అది కాకుండా జస్ట్ 2-3 డేస్ క్యారెక్టర్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. సో అందుకని మన తెలుగు వాళ్ళకి అనిపించట్లేదు అంతే. సో ప్రాబ్లం ఏంటంటే రెండు, ఒకటి క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, రెండు డబ్బుల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈ రెండు లేనప్పుడు చేయడం దేనికి అనేది పాయింట్. తెలుగు వాళ్ళతో కొంచెం ఆ ప్రాబ్లం ఉంది, అంటే తెలుగు వాళ్ళకి సాటిస్ఫై అయ్యేంత క్యారెక్టరైజేషన్స్ రావట్లేదు, అంత పేమెంట్స్ కూడా రావట్లేదు అనేది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అందుకే గ్యాప్ వచ్చింది. అది నువ్వు ఇప్పుడు సీరియల్ రీసెంట్ స్టార్ట్ చేసావు స్టార్ మాలో. నేను ఆల్మోస్ట్ 2 years గ్యాప్ తీసుకొని చేస్తున్నా. నాకు తెలుసు కదా, ఆ గ్యాప్ లో నేను కూడా ఉన్నాను. ఆ గ్యాప్ లోనే వచ్చాయి, ఆ గ్యాప్ లోనే పరిచయం. ఇప్పుడు సీరియల్ చేస్తున్నావు కదా, టీం అంతా తెలుగు వాళ్ళే, టీం లేరు, ఉండరు మ్యాక్స్ తెలుగు వాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఇది తమిళ్ వర్షన్ రీమేక్ చేస్తున్నాను. సో నేను తమిళ్ వర్షన్ చూడండి అని చెప్పారు. తమిళ్ వర్షన్ చూసినప్పుడు నాకు నచ్చింది, నా క్యారెక్టర్ చూసుకున్నాను నేను, చాలా బాగుంది. సరే అని చెప్పి ఓకే చెప్పాను. నీది ఇప్పుడు మళ్ళీ చేయట్లేదు నువ్వేం సీరియల్? ది బెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా నేను ఫస్ట్ నుంచి కూడా. శివ ఏదో వస్తే అది చెయ్యను, నాకు గ్యాప్ వచ్చినా పర్లేదు, బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి చేస్తూ. ఈ ప్రాజెక్ట్ నేను అంతే 100% ఎఫర్ట్ ఉంది పెట్టాలి అక్కడ. ఇద్దరు మంచి ఒక మాట మీద ఉంటారా కదా. ఇప్పుడు నువ్వు రాండమ్ గా నువ్వు ఏదో ఒకటి అడుగు కూడా సేమే చెప్తాం, మేము సింక్ లో ఉంటాం, అంత సింక్ లో ఉంటాం. ఎలా చేయరు మీ ఇద్దరా? యాక్చువల్లీ మీ స్టోరీ ఏంటి? నేను ఎప్పుడు పర్సనల్ గా కూర్చున్నప్పుడు కూడా నేను ఎప్పుడు మీరు అసలు ఎలా పరిచయం అయ్యారు నేను ఎప్పుడు అడలే, ఏదో ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఎలా ఫ్రెండ్స్ అయ్యారు నాకు తెలియదు. యాక్చువల్లీ ఇలా షూట్స్ లోనే కలిసాం. ఫస్ట్ ఒక మూవీ చేసాం, అఖిల్ అనే ఫిల్మ్. మీ ఇద్దరికి పడకపోతుండే అని అనుకుంటున్నా స్టార్టింగ్. మేము ఇప్పటి వరకు ఒక్కసారి గొడవ పడ్డాం, ఒకటేసారి గొడవ, అది కూడా దిష్టి వల్ల అంతే. చిన్న గొడవ, అది కూడా 13 years 14 years చిన్న మిస్అండర్స్టాండింగ్, అది కూడా ఒకసారి గొడవ పడ్డాం అంతే. ఇప్పుడు రీసెంట్ గా అంటే 1 year దాటి 1 year బ్యాక్. 1 year బ్యాక్ నేను ఎప్పుడు చూసినట్టున్నాను ఒకసారి ఇద్దరు గొడవ. ఇక్కడ కాదు, మేము ట్రిప్ వెళ్ళినప్పుడు ఆ ట్రిప్ లో ఒక చిన్న అసలు జుజుబి అలాంటిది దిష్టి వల్ల. నిజంగానే ముందు రోజు అందరూ మీరు ఎంత మంచిగా ఉంటారు, మీరు ఎంత మంచిగా ఉంటారు, ఏం గొడవ. నైట్ గొడవ అయింది, మళ్ళీ ఆఫ్టర్నూన్ కి సెట్ అయిపోయాం. చెప్పండి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎలా? సో ఫ్రెండ్షిప్ షూట్ లోనే స్టార్ట్, ఫ్రెండ్స్ అయ్యాం ఇద్దరం, హై బై టైప్స్. తర్వాత ఒక ప్రాజెక్ట్ చేసాం ఇద్దరం కలిసి, అక్కడ కొంచెం జెల్ అయ్యాం. బెస్ట్ ఫ్రెండ్స్ అయితే డెఫినెట్లీ కాదు, బట్ ఉన్న వాళ్ళల్లో మేమిద్దరం కొంచెం ఎక్కువ జెల్ అయి ఉంటాం అనమాట. సో అలా ఫ్రెండ్స్ కలిసి 3 projects చేసాము, బట్ అంత క్లోజ్ ఏం కాదు, హై బై టైప్స్ ఉండేవాళ్ళం. అలా ఫ్రెండ్షిప్ అలానే వెళ్తూ ఉన్న కొద్దీ లైఫ్ లో ఇలా మన ఏజ్ పెరుగుతున్న కొద్ది ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కదా, చిన్న చిన్నవి. ఐ యామ్ స్టిల్ 16. ఉంటది నిజం, అట్లనే ఉండాలనుకుంటున్నా. ముక్క చెక్క తెచ్చి బదిలేద్దాం, ఇది అలవాటు చేసింది నాకు. కార్ లో కూడా చెక్క ముక్క పెట్టుకుంటా, అంటే ఒకవేళ సడన్ గా టచ్ వుడ్ ఎవరైనా అన్నారు అనుకో, టచ్ చెప్పులు తెచ్చుకో, కింద చెక్కే ఉంటది. ఒక ఫ్రెండ్ అవ్వాలని అంటే ఒక కనెక్షన్ ఉండాలి, ఒక సిచ్యువేషన్, ఒక పాయింట్ రావాలి. అంటే ఇప్పుడు నాకు కొన్ని సిచ్యువేషన్స్ లో ఒకరోజు నాకు ఇలాంటి టైంలో ఇలా వచ్చాడు, ఇలా ఉన్నాడు, పక్కన ఉన్నాడు అని చెప్పి కనెక్ట్ అయ్యి, అసలు ఫ్రెండ్షిప్ అంటేనే నాకు అందరూ ఒకలా చూసే నేను ఏదో ఒక పాయింట్ లో కనెక్ట్ అవుతా. అలా మీ ఇద్దరికి ఒక పాయింట్ ఏదో ఒకటి ఉండే ఉంటది, ఒక సిచ్యువేషన్. మేము అంటే హెల్పింగ్ నేచర్, కళ్ళతో మాట్లాడేసుకుంటున్నారు కదా, ఏ పాయింట్ చెప్దామా?
కైండ్నెస్ ఎక్కువ. Huh? మా ఇద్దరు పాయింట్స్ ఎట్లా కలిసాయంటే కైండ్నెస్ ఎక్కువ, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. లో టైమ్ లో ఉంటాం. ఇప్పుడు తను లో ఫీల్ ఉందంటే నేను ఎక్కడున్నా సరే నేను వెళ్ళిపోతా తన ప్లేస్ కి. నేను ఎక్కడ లో ఫీల్ ఉందా అని చెప్పగానే తను వచ్చి నా పక్కన ఉంటది ఒక ధైర్యం లాగా అట్లా. నాకు చెప్పొచ్చు, నేను వచ్చి ఉండేవాడిని మీ ఇద్దరి మధ్యలో. నీకు వేరే ఫ్రెండ్స్ ఉండి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము వేరే వాళ్ళ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడతాం. మేము వేరే వాళ్ళ గురించి మాట్లాడం. నో గాసిప్. నో గాసిప్. మా గురించి మేము మాట్లాడుకుంటాం అంతే. అదొకటి. ఇంకా సో ఎక్కువ జల్లవడానికి రీజన్ అదే. మాకు Mm. థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకునే అంత టైం లేదు, అంత Interest ఇంట్రెస్ట్ లేదు. లేదు. ఫస్ట్లీ మేము ఇద్దరం కూర్చున్నప్పుడు మా ఇద్దరు లైఫ్ లో ఏం జరుగుతుందని మాత్రమే మాట్లాడుకుంటాం. అది ఎవరు నమ్మని విషయం. కానీ సీరియల్స్ చేసే యాక్టర్లు గాసిప్లు ఎక్కువ మాట్లాడుకుంటారు. దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది నిజం. మాట్లాడుకుంటారు Mm. కానీ మేము వాటికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. ఎవరన్నా వచ్చి చెప్తున్నా అవునా ఓకే అంతే, అక్కడి నుంచి బాయ్. Mm. దాన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసి అది వేరే వాళ్ళకి చెప్పడాలు అలా ఏం ఉండదు. అందువల్ల మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. కనెక్ట్ అయ్యాం. ఆ కనెక్ట్ అయిన ప్రాసెస్ లో మా ఇద్దరికి తెలిసిన విషయం రీసెంట్ గా ఏంటి అంటే అందరూ ఏది పర్ఫెక్ట్ ఉండరు. నీలో కొన్ని లైక్ తప్పులుంటాయి. తప్పులని కాదు, కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. నువ్వు కొన్ని కాన్ఫిడెంట్ గా ఉండలేవు. అలా నేను ఏదైతే ఉండలేనో అంశు బ్యాలెన్స్ చేస్తుంది. అది అంశు ఏదైతే కాన్ఫిడెంట్ కాదు అనుకుంటుందో నేను బ్యాలెన్స్ చేస్తా. సో అలా మా ఇద్దరం బ్యాలెన్స్ చేసుకుంటాం. ఒకరు లేకుండా ఇంకొకరు బయటికి వెళ్ళలేము నేను మేము. చూశాను కదా, ఇద్దరు చూశాను. యాక్చువల్లీ నాకు మంచిగా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్. మళ్ళీ టచ్ పట్టుకు మళ్ళీ విడిపోకూడదు. అందుకే చెప్పా ఉడ్డేట్ అంటారు మాట్లాడుతున్నప్పుడు పట్టుకుంటా. మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంటది. ఇలానే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఒకరు బాయ్ ఫ్రెండ్ ఒకరు బాయ్ ఫ్రెండ్ ని ఇంకొకరు బాయ్ ఫ్రెండ్ ని ఇలా పరిచయం చేసుకునేలా ఉంటారా? డౌటా? ఎందుకు పరిచయం అంటే అలాగనట్లే, ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఎలా ఉన్నాడని అడిగి యాక్సెప్ట్ చేస్తావా? చేస్తా. దాన్ని అడుగుతా ఫస్ట్ నేను. నువ్వు ఇప్పుడు అవకాశం రాలేదు, బట్ వస్తే డెఫినెట్ గా అడుగుతా. ఇప్పుడు ఎలా అంటే ఆబ్వియస్ గా మ్యాచెస్ చూస్తున్నారు ఇంట్లో ఏదన్నా వచ్చినప్పుడు డెఫినెట్ గా అంశు ఇది. దానికి వచ్చినప్పుడు ఎవరు పంపిస్తున్నారు ఫొటోస్? మా మమ్మీ. మమ్మీ మీ మమ్మీ చూస్తారు. నెంబర్ నేను ఫోటో పంపిస్తాను. బానే సరదాగా ఒకటి ఉంటది అట్లా. అలా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అవునా? ఏ చిన్నపిల్లలా కనిపిస్తున్నావు. నేను అంతే ఇంకా 21, 22 అనుకున్నా. అంతేగా. అంశు కూడా సేమ్. మీకు చూస్తున్నారా? పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? మీ ఇద్దరికి పంపిస్తాను నా ఫోటోలు. ఎవరికి నచ్చుతా? ఫస్ట్ మా మమ్మీకి నచ్చాలి నువ్వు. జుట్టు రాని చెప్తాను, హెయిర్ స్టైల్ తీసి మంచిగా వస్తా.